ఆలోచించము. ఎక్కడికైనా వెళ్ళడానికి తిరగడానికి మనకి ఎవరు బాస్ ఉండరు, ఎందుకంటే ఈరోజు సెలవు పెట్టాలన్న టెన్షన్ ఉండదు. ఈరోజు వీళ్ళ పర్మిషన్ తీసుకొని మనం వెళ్ళాలన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీ మన జీవితంలో మనకేం కావాలో అన్నీ వస్తుంది. మనిషి జీవితంలో ప్రపంచాన్ని విహరించడం అనేది, ప్రకృతి అందాలను చూడడం అనేది కూడా ఒక వరం. కాబట్టి ఆ వరాన్ని మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే నక్కరాజు గారు ఉన్నారు, తెలంగాణ కింగ్. మరి అలాగే పాల రమేష్ గారు ఉన్నారు, అంటే ఆయన పేరే రాజు అండి, అందుకని కింగ్ అన్నాను. ఓకేనండి. మరి అలాగే మన టీం మెంబర్స్ అందరూ కూడా మేము వచ్చాము. అయితే ఫస్ట్ నక్కరాజు గారు అన్నారు ఏమనంటే, మరి భయమా అండి, మరి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మరి పీవీలు ఏమైనా ఇబ్బంది అవుతాయేమో అన్నారు. కానీ పీవీలకి ఏం ఇబ్బంది లేదు సార్, ఏం కాదు. ఎందుకంటే ఆపరేటర్ మంచి ఆయన ఉన్నాడు, గజ్జేతగాడు ఒక ఆయన ఉన్నారు, కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు అన్నారు. ఎందుకంటే మొన్న నక్కరాజు గారు క్రూజ్ షిప్లో కూడా అలా అన్నారులేండి. ఎందుకంటే మరి అందరూ మేధావులు అందరూ వచ్చేసాం, మరి ఏమన్నా ప్రాబ్లం ఏమో అవ్వదు కదా అన్నారు. అయితే ఏం అవ్వదులండి అని ఆ రోజు కూడా అన్నాము. మరి ఈరోజు మళ్ళీ ఆయన ధైర్యాన్ని ఇవ్వడానికి మళ్ళీ ఏమన్నానంటే నేను, సార్ ఏం కాదు, మనం క్రూజ్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేసాము, సముద్రంలోనే తిరిగాము, ఇది ఎంత అండి అని చెప్పేసి అన్నాం. ఏం కాదండి, మహా అయితే ఏముంటుందండి, లోపల చాలా బాగుంది. చూడండి నక్కరాజు గారు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, రౌండ్ తిరిగేస్తున్నారు, మామూలు కాదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నక్కరాజు గారు. సూపర్ ఎంజాయ్మెంట్ అండి. థ్యాంక్ యూ వెస్టేజ్, గ్రేట్. ఇలాంటి లైఫ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటే మీరందరూ కూడా వెస్టేజ్ ని టేకప్ చేస్తే మీ జీవితాల్లో కూడా ఎలాంటి ఆనందాలు చూడొచ్చు. ఎవరికి ఎంత గొప్ప భాగ్యం దొరుకుతుంది చెప్పండి. ఈరోజు ప్రపంచాన్ని ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా ప్రపంచాన్ని విహరించేటువంటి అవకాశం. ఇప్పుడు చూడండి, నది మధ్యలో ఏదైతే మనకి నాగార్జున సాగర్ డ్యామ్ ఉందో, ఈ డ్యామ్ మధ్యలోకి వచ్చి ప్రకృతి అందాలను విహరిస్తూ మంచి అనుభూతిని మేము పొందుతున్నాము. అంటే ఒక పక్కన వర్క్ అవుతుంది, ఒక పక్కన ఎంజాయ్మెంట్ అవుతుంది, ఒక పక్క జన్మ ధన్యం అవుతుందని చెప్పొచ్చు అండి. అలాంటి గొప్ప లైఫ్ స్టైలు మరి వెస్టేజ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధ్యమవుతుంటుంది. మరి మీకు కూడా అంటే సాధారణంగా మనిషి జీవితంలో డబ్బు లేకపోవడం వల్ల జీవితాన్ని ఆనందించలేరు. అంటే నక్కరాజు గారు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మరి రౌండ్ గా తిప్పడం వల్ల నక్కరాజు గారు ఏమైనా పీవీలకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ చూసారా, ఎంజాయ్ చేస్తున్నారు చూసారు రాజు గారు. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అవకాశం మా జీవితాల్లోకి వచ్చినందుకు. మరి ఈరోజు మన ఆపరేటర్ కూడా ఉన్నాడు, ఆయన్ని కూడా మరి ఒకసారి చూపిద్దాం. పాపం మనందరి కోసం వచ్చి చెప్పాబాయ్, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు కూడా? రౌండ్ పడవ ఎక్కువ భయపడతారన్నావు, భయపడితే మంచి ఎంజాయ్ చేస్తున్నావు, భయ వల్ల పోయి మంచి ఎంజాయ్ చేస్తున్నావు. సూపర్. ఇంకా అంతకంటే ఎంజాయ్ ఏముందండి మీకు? నో ప్రాబ్లం, బాగుంది బాబాయ్. ఫస్ట్ ఏమనుకున్నా అయితే ఇప్పుడు చెప్పాలా బాబాయ్, ఇప్పుడు ఆయనకు 5 లక్షల మంది ఉన్నారు, నాకు 50,000 మంది ఉన్నారు నా కింద నమ్ముకొని. మా బాధ మాకు 5 లక్షల మందిని 50 మందిని నువ్వు కలకాలం శుభ్రంగా చూస్తూనే ఉంటావు, ఎటువంటి డౌట్ లేదు. ఏ డౌట్ లేకుండా శుభ్రంగా నువ్వు ఎప్పుడు 11 నాలుగు నీకు సంవత్సరం నాలుగు నువ్వు ఎప్పుడు ఇలాగే పోతావు, ఇలాగే జరిగిపోతూనే ఉంటావు, అంతకంటే డౌట్ ఏం లేదు. లీడర్స్ మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు వెస్టేజ్ కంపెనీ అనేటువంటి అవకాశాన్ని తీసుకోండి, బాగా డబ్బు సంపాదించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకంటే ప్రపంచాన్ని చూడడానికి. మరి అది మేము ఆల్రెడీ చేస్తున్నాము, మీరు కూడా చూడండి. ఇలాంటి ప్రకృతి అందాలు, ఇలాంటి డ్యామ్లు, ఫారెన్ ట్రిప్స్, ఇలాంటివి సాధారణమైన వ్యక్తి జీవితంలో ఇలాంటివి జరగవు. మరి వెస్టేజ్లో ఉన్న ప్రతి వ్యక్తికి సాధ్యమవుతుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ అందరికీ.